హల్లెలూయా వర్డ్ ప్రేయర్ ఎలా చేయాలి? మీరు అనొచ్చు, సిస్టర్ మేము నార్మల్గా ప్రేయర్ చేసుకుంటాం, వాక్యానుసారంగా ప్రార్థన అంటే ఏంటి అనే సందేహము మీలో ఉందేమో. మరి ఈరోజు దీని గురించి ఒక చిన్న వివరణ చూద్దాము. దేవుని వాక్యము సెలవిస్తుంది, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయంలో, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే మాకు వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివి కలిగించును. వాక్యము మనము చదువుకుంటాము, కానీ వాక్యముతో కలిసి ప్రార్థన చేయడము అనేది చాలా కొద్ది మందికే ఈ అలవాటు ఉంటుంది. వాక్యముతో ప్రార్థన చేయడానికి, నార్మల్గా ప్రార్థన చేయడానికి చాలా తేడా ఉందండి. మీరు వాక్యము చదివి ఆ తర్వాత ప్రార్థన చేస్తున్నప్పుడు వేరే రకంగా ప్రార్థన చేస్తారు. వాక్యము లేకుండా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ ప్రార్థన శారీరకంగానే వెళ్ళిపోతూ ఉంటుంది. వాక్యానుసారమైనటువంటి ప్రార్థన అంటే, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే నాకు వెలుగు కలుగును, నీ వాక్యము నా పాదములకు దీపము, నా పాదములకు త్రోవ అని వాక్యం ఉన్నప్పుడు, అది మీరు చదువుతున్నప్పుడు వెంటనే ఆ వాక్యాన్ని మీ హృదయంలోనికి తీసుకుని విశ్వాసంతో ఆ వాక్యాన్ని ప్రార్థనలో ఒప్పుకోవాలి. ప్రభువా, నీ వాక్యము ద్వారా నాకు వెలుగును నువ్వు కలిగిస్తున్నందుకు నీకు స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా నువ్వు నాకు జ్ఞానాన్ని నింపుతున్నందుకు నీకు వందనములు. నీ వాక్యము చదువుతున్నప్పుడు, నేను అంధకారంలో నడుస్తున్నప్పుడు ఇది నాకు వెలుగు కలిగించునుగాక. నీ వాక్యము ద్వారా నా యొక్క శరీరములో ఆరోగ్యము కలుగునుగాక. విశ్వాసంతో ఈ వాక్యం ప్రకటిస్తుండగా నాలో ఒక గొప్ప శక్తి ప్రవహించునుగాక అని ఆ వాక్యాన్ని పట్టుకొని మీరు ఆ వాక్యములోనే ప్రార్థన మీరు కొనసాగించటం వల్ల ఒక గొప్ప శక్తిని మీరు పొందుకుంటారు. అందుకనే దావీదు భక్తుడు రాశాడు, నీ వాక్యము వెల్లడి అగుటతోడనే శక్తి కలుగును, వెలుగు కలుగును. ఎక్కడైతే మీరు ఆ యొక్క వాక్యాన్ని ఎక్కువగా విత్తుతుంటారో, మీరు ఏది విత్తుతారో దాన్నే కోస్తారు అని గలితీయులు రాసిన పత్రికలో రాయబడింది. మీ నోటితో ఎంత వాక్యాన్ని విత్తుతారో, ప్రార్థనలో ఆ వాక్యాన్ని మీరు విత్తుతారో, ఆ యొక్క పంట అంటే ఏదైతే మీరు విత్తారో దాన్ని సంబంధించినటువంటి ఫలాలు మీరు ఆ ప్రార్థన అనంతరము మీరు కోసుకుంటారు. శారీరకంగా ప్రార్థన చేయడము తగ్గించండి, ఆత్మానుసారంగా ప్రార్థన చేయడము ప్రారంభించండి, వాక్యానుసారంగా ప్రార్థన చేయడము ప్రారంభించండి. మీ జీవితంలో ఎక్కడైనా బంధకాలు ఉన్నట్లయితే వాక్యాన్ని పట్టుకుని ఆ వాక్యాన్ని ఒప్పుకుంటూ విశ్వాసంతో మీరు ప్రకటించండి. తప్పకుండా మీ జీవితంలో అనేకమైనటువంటి ఫలాలు, ఆశీర్వాదాలు మీరు చూస్తారు.